మూడు లోకములను కూడా మోహింప చెయ్యగలిగినటువంటి నల్లటి కాంతితో ఉండేటటువంటి వాడు. పాతకాలంలో ఉండేటటువంటి సూర్యబింబం యొక్క బంగారు కాంతులు ఎలా ఉంటాయో అటువంటి ఉత్తరీయం కప్పుకున్నవాడు. ఆ ముంగురులు వచ్చి నుదుటి మీద ఇలా పడుతుంటే అలా పడుతున్నటువంటి ముంగురులతో కొడుకుని సారథ్యం చేస్తున్నటువంటి ఆ కృష్ణుడున్నాడే, ఆయన కర్మ మహామహులకి భూదేవి అంతటిది గోరూపాన్ని పొంది ప్రార్థన చేస్తే వాణి వినపడుతుంది తప్ప ఆయన యొక్క కాలి బొటన వేలి గోతి కాంతి కనపడటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తనని నమ్ముకున్నటువంటి పాండవుల్ని కాపాడాలని అంత ప్రచండమైనటువంటి యుద్ధరంగంలో పగ్గాలు చేత్తో పట్టుకుని యుద్ధంలో నడుపుతుంటే పెద్ద పెద్ద కేకలు, అరుపులు, పొడుచుకోవడాలు, చావడాలు, ఏనుగులు, భీంకారాలు. ఇందులో వెనక కూర్చున్న అర్జునుడికి ముందు కూర్చున్నటువంటి కృష్ణుణ్ణి ఎప్పుడైనా కృష్ణ ఇటు కాదు రథం అటు అని చెప్పవలసి వచ్చిందనుకోండి, ఆయన కవ్వడి ఇలా పట్టుకుని ఎడం చేత్తో ఇలా కొట్టచ్చు, ఇటు అని భుజం మీద టప్ అని కొడితే వెనక్కి తిరిగి చూడవలసి రావచ్చు. ఒక్కొక్కచో యుద్ధంలో నియమం ఉంటుంది. సారథిని పిలవవలసి వస్తే రెండు చేతులతో బాణం వేస్తూ చుట్టూ వీరులు నిలబడి ఉంటే సారథిని పిలవవలసి వస్తే పాదం ఎత్తి పొడుస్తారు ఇలా డొక్కలో. పొడిస్తే సారథి వెనక్కి తిరుగుతాడు. యుద్ధంలో ధర్మం యుద్ధంలోనే. గుర్రాలు మొదలైనవన్నీ పరిగెడుతుంటే వాటి డెక్కల నుంచి రేగిన మట్టి అంతా ఒంటికి పట్టేస్తే ఒళ్ళు చెమట పట్టి ఈ మట్టి మీద పడి ఒళ్ళంతా బురదైపోతే, అలసట అంటే తెలియనటువంటి పరమాత్మకి ఒళ్ళంతా చెమటల ముద్దైపోయి తడిసిపోతే, అయినా నా వాణ్ణి కాపాడుకుంటున్నానన్న సంతోషంతో చూస్తున్నటువంటి కృష్ణుడున్నాడే, ఆ ఎలాగైనా సరే అర్జునుడు గెలిచేటట్టు చూడాలని నేను అస్త్రాలు వేసి కొట్టేస్తుంటే వెళ్ళి ముందు సారథిని కొట్టాలి. వెళ్ళి ఆ బాణాలన్నీ కృష్ణ భగవానుడికి తగులుతుంటే అన్ని దెబ్బలు తింటున్నా కూడా వెనక అర్జునుణ్ణి కోసమని తాను నా బాణపు దెబ్బలు తిని కూడా అర్జునుణ్ణి రక్షించుకున్నటువంటి ఆ భక్త రక్షణ ధురీణుడైనటువంటి కృష్ణుడున్నాడే, ఆయనకి నమస్కరిస్తున్నానన్నాడు. కృష్ణ భగవానుడు ఎంత గొప్పవాడు అంటే ఒకప్పుడు తీరా యుద్ధానికి వచ్చి ఎదురుగుండా ఉన్నటువంటి సైన్యాన్నంతటినీ చూసి అక్కర్లేని ధర్మాన్నో దాన్ని పట్టుకున్నాడు అర్జునుడు. ఇప్పుడు నేను వీళ్ళందరినీ చంపేస్తే వీళ్ళ భార్యలందరూ ఇళ్ళకెళ్ళిపోతే, వీళ్ళ భార్యల్ని బలవంతంగా ఎవరైనా బలవంతులు వచ్చి భార్యలుగా చేసుకుంటే వాళ్ళకి పిల్లలు పుడితే పిండాలు ఉదకాలు ఇవ్వడానికి చచ్చిపోయిన వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళు అయిపోతారు కదా, సంకరం అయిపోతుంది కదా, ధర్మం పాడైపోతుంది కదా, వీళ్ళని నేను ఎందుకు చంపాలి, నేను చంపను అని ఓ విచిత్రమైన ధర్మాన్ని ప్రతిపాదన చేస్తే అది ధర్మం కాదయా, అసలు ధర్మం ఏమిటో తెలుసుకోమని మహానుభావుడు భగవద్గీతనంతటినీ బోధించి ఏమర్థమైందని అడిగాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ, పోయింది నా మోహం, స్మృతి ఏది తెలుసుకోవాలో తెలుసుకున్నాను పాదాయుద్ధానికి అన్నాడు. తాను చెప్పినటువంటి భగవద్గీత చేత అర్జునుని యొక్క మోహాన్నంతటినీ పోగొట్టినటువంటి జగద్గురువైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదముల యందు భక్తి నాకు నిరంతరము లభించుగాక.